హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ యారగంట్ హస్బెండ్ పార్ట్ 33. ఆరోహి గొంతు విని హేమ, ఆరు ఇంకొంచెం రెస్ట్ తీసుకోకుండా ఇంత తొందరగా వచ్చేసావే అని అంది. లేదత్తమ్మ, ఇప్పుడు పడుకుంటే రాత్రి నిద్ర పట్టదు అని అంది. ఆరు, 2 రోజులుగా నీ చేతి కాఫీ తాగకుండా ఏదో కోల్పోయినట్టు అనిపించింది అని అన్న హేమ మాటలకు 5 నిమిషాలు అత్తమ్మ, ఇప్పుడే తీసుకొస్తాను అంటూ నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలోకి వచ్చిన ఆరుని చూసి ఆశ, అరే ఆరు, ఎప్పుడు వచ్చావమ్మా? నువ్వు ఇంట్లో లేకపోతే ఇల్లంతా వెలితిగా అనిపించింది. నువ్వుంటే ఇంటికే కలొస్తుంది అని అంది. ఇప్పుడే వచ్చాను ఆశమ్మా. అమ్మ కాఫీ అడిగారు. 5 నిమిషాల్లో చేసి తీసుకెళ్తాను అంటూ చకచకా కాఫీ తయారు చేసింది. ఆశ నవ్వుతూ, నీకు తెలుసా ఆరు, ఈ మధ్య అమ్మకు నా చేతి రుచి నచ్చడం మానేసింది. ఉదయం నుంచి ఎన్నిసార్లు కాఫీ చేసి పెట్టాను అని అడిగాను. ప్రతిసారి వద్దు అన్నారు. ఇప్పుడు కోడలు రాగానే కోడలు చేతి కాఫీ తాగాలనిపించిందంట. అమ్మ సంగతి పక్కన పెడితే నీ భర్త కూడా పెళ్లికి ముందు రోజుకు 3 సార్లు ఆశమ్మ చేతి వంట ముందు ఏ హోటల్ భోజనం కూడా పనికిరాదు అనేవాడు. ఇప్పుడు మాత్రం భార్య చేతి వంట బాగా నచ్చేసింది. నువ్వు వెళ్ళిన రాత్రే తెలిసిపోయింది. ఇకపై నేను వంట చేయక్కర్లేదేమో అని సరదాగా అంది. ఆమె మాట పూర్తి కాకముందే ఆరోహి నవ్వుతూ, ఆశమ్మ, మీరేమన్నా నాకు మాత్రం మీరు చేసే వంట చాలా ఇష్టం. ఇదిగో ముందుగా ఈ కాఫీ తాగండి అంటూ ఒక కప్పు ఆమె చేతిలో పెట్టి ఇంకో కప్పు తీసుకుని బయటికి వచ్చింది. హేమకు కాఫీ ఇచ్చిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం భోజనం కూడా ఆరోహియే చేసింది. భోజనానికి సమయం కావటంతో అర్జున్‌కి ఫోన్ చేయాలని మొబైల్ తీసుకుంది. కానీ ఉదయం తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిన విషయం గుర్తొచ్చి చిన్న అలక వేసింది. అందుకే అర్జున్‌కు కాకుండా ఆశ్రయ్‌కి ఫోన్ చేసింది. చాలా సేపటికి తర్వాత ఫోన్ ఎత్తిన ఆశ్రయ్, వదినా అని అన్నాడు. ఆశ్రయ్ గారు భోజనం పంపించారా? లేక అక్కడే తింటారని అడిగింది. ఈరోజు విదేశీ క్లయింట్లొచ్చారు. అన్నయ్య, అన్నయ్య నేను వాళ్ళతో కలిసి బయటే భోజనం చేస్తాం. మీరు పంపించాల్సిన అవసరం లేదు వదినా అన్నాడు. అతని మాటల్లో ఎప్పటిలాగే ఉత్సాహం లేకపోవటం ఆరోహి గమనించింది. ఇక మీటింగ్ టెన్షన్‌లో ఉన్నారేమో అనుకుని అంతగా పట్టించుకోలేదు. ఇది అదంతగా పట్టించుకోకుండా వదిలేసింది. ఏమంటున్నాడు ఆరు? భోజనం తీసుకెళ్ళడానికి డ్రైవర్ వస్తాడా? అని హేమ ఆరోహిని అడిగింది. లేదత్తమ్మా, ఈరోజు వాళ్ళు బయటే భోజనం చేస్తారంట. రండి మనం భోజనం చేద్దామని అంది ఆరు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఉదయాన్నే తాను చేసిన బ్రెడ్, జాము తిన్న నిత్యకు హేమ పెట్టిన నియమాల వల్ల బయట నుంచి ఏదైనా ఆర్డర్ చేసి తినే అవకాశం కూడా లేకపోయింది. ఇక ఆరుహి చేసిన వంట సువాసన గదిలో మొబైల్ పట్టుకుని కూర్చున్న నిత్యను కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు రప్పించింది. ఇక ఒక్కదానిగా కూర్చుని తనకు కావలసినంత వడ్డించుకుని త్వరగా తింటున్న నిత్యకు ఒక్కసారిగా దగ్గొచ్చింది. వెంటనే హేమ ఆమె దగ్గరకు వచ్చి నెమ్మదిగా, నిత్య, ఏంటమ్మా, ఎన్ని రోజుల తర్వాత భోజనం చేస్తున్నట్టుగా ఇలా తొందరగా తింటున్నావు అంటూ ఆమె వీపు తట్టి ఒక గ్లాసు నీళ్ళిచ్చింది. నిత్య గ్లాస్ తీసుకుని తాగుతూ ఉండగా ఎదురుగా నిలబడి తననే చూస్తున్న ఆరు కనిపించింది. అందరి ముందు ఇలా మాట్లాడి తనను ఇబ్బంది పెట్టిన హేమపై ఆమెకు మరింత కోపం వచ్చింది. అయినా ఏం మాట్లాడకుండా మౌనంగా భోజనం ముగించి పైకి వెళ్ళిపోయింది. తర్వాత అందరూ కలిసి భోజనం చేశారు. భోజనం అయ్యాక హేమ, ఆరోహి ఇద్దరు 2 రోజులుగా చెప్పుకోలేకపోయిన విషయాలన్నీ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చాలాసేపు కూర్చున్నారు. దూరం నుంచి వాళ్ళిద్దరినీ గమనిస్తున్న నిత్యకు అత్త కోడలంతా ఆనందంగా నవ్వుకుంటూ ఉండడం అస్సలు నచ్చలేదు. చూస్తాను ఆరోహి, వీరు అత్త కోడళ్ళు ఇలా ఎంతకాలం సంతోషంగా ఉంటారో. ఈరోజు నిన్ను తలపై పెట్టుకుని చూసుకుంటూ నీ అత్తే ఒక్కరోజు నీ మెడ పట్టుకుని బయటకు తొయ్యకపోతే నా పేరు నిత్యనే కాదు. మీరు కూడా ఎంతకాలం మా దరిద్రాన్ని ఇలా ముద్దాడతారో చూస్తాను అంటూ కోపంగా కాలు నేలపై బలంగా గుద్ది తన గదికి వెళ్ళిపోయింది. ఇవేమీ తెలియని హేమ ఆరోహిని కింద కూర్చోబెట్టి ఆమె తలకు నూనె రాస్తూ నవ్వుకుంటూ మాట్లాడుతుంది. హేమ వేళ్ల స్పర్శతో ఆరోహికి అక్కడి అక్కడికక్కడే నిద్రమత్తొచ్చింది. అది గమనించిన హేమ, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో తల్లి అంటూ ఆమెను గదికి పంపింది. గదిలోకి వెళ్ళి పడుకున్న ఆరోహి కళ్ళు తెరిచేసరికి రాత్రి అయిపోయింది. ఇక ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి ఆశతో కలిసి రాత్రి భోజనం తయారీలో హెల్ప్ చేసింది. ఆ రాత్రి అర్జున్, ఆశ్రయ్ ఇద్దరు ఇంటికి వచ్చేసరికి నైట్ 9 అయింది. లోపలికి వచ్చిన అర్జున్ సోఫాలో కూర్చుంటూ ఉండగానే ఆశ్రయ్, వదినా, అన్నయ్యకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకురండి అన్నాడు. ఆరు వెంటనే నీళ్ళ గ్లాస్ తీసుకుని వచ్చింది. అర్జున్ ముఖం చూసిన ఆమెకు అతని రోజు మామూలు కంటే ఎక్కువగా అలసిపోయినట్టుగా, ముఖం అంతా నీరసంగా కనిపించాడు. ఏమైంది, ఈ రోజు ఇంత అలసిపోయినట్టుగా ఉన్నారు?
చాలా పని ఉన్నట్టుంది అనుకుంటూ అతని చేతిలో గ్లాస్ పెట్టింది. కానీ అర్జున్ ఒక్కసారి కూడా ఆమె వైపుకు చూడకుండా గ్లాస్ తీసుకున్నాడు. గ్లాస్ అందుకునే సమయంలో అతని ముఖం చిట్లించడం మాత్రం ఆరోహి దృష్టి తప్పించలేదు. నీళ్లు తాగి గ్లాస్ తిరిగి ఆమె చేతిలో పెట్టి గదికి వెళ్ళడానికి లేచాడు. అప్పుడు హేమ, ఏమయ్యా ఆశు, ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావే? నువ్వెప్పుడూ తొందరగానే వస్తావు కదా. ఈరోజు అన్నదమ్ముల ప్రయాణం ఎక్కడికి వెళ్ళింది అంటూ ఆశ్రయ్ వైపుకు చూసింది. ఆశ్రయ్ సమాధానం ఇస్తూ, అమ్మ ఈరోజు మీటింగ్ ఆలస్యంగా ముగిసింది, అందుకే నాకు కూడా లేట్ అయ్యింది అన్నాడు. "ఉమ్, అందుకే అన్నయ్యని కూడా నాతోనే తీసుకుని వచ్చాను అని అన్నాడు ఆశ్రయ్. అర్జున్ ముఖం చూసిన హేమ వెంటనే అతని దగ్గరకు వచ్చి, అజ్జు, ఏమైంది నాన్న, నీ ముఖం చూస్తూ ఉంటే ఆరోగ్యం బాగోలేదనిపిస్తుంది అంటూ బాధగా అతని నుదుటిపై చేయి వేసింది. ఆమె భుజంపై చేయి వేసి నవ్వుతున్న అర్జున్, అమ్మా, చాలా అలసిపోయాను, ఈరోజు చాలా పనుంది, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, దీనికోసం ఇంత టెన్షన్ ఎందుకు అన్నాడు. అదే సమయంలో ఆరు కూడా అర్జున్కు నిజంగానే ఆరోగ్యం బాగోలేదని గ్రహించి అప్పట్నుంచే ఆందోళనగా నిలబడి ఉండడం అతనికి కూడా అర్థమయ్యింది. హేమ మాత్రం, అజ్జు, నువ్వు రోజుకి 24 గంటలు పని పని అంటూనే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నిన్నే నమ్ముకుని ఉన్న మా పరిస్థితి ఏంటి? 1-2 రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకో, ఆఫీస్ పనంతా ఆశు చూసుకుంటాడు అంటూ అతన్ని కూర్చొనివ్వకుండా మాట్లాడుతూనే ఉంది. అర్జున్ పరిస్థితి అర్థం చేసుకున్న ఆశ్రయ్, అమ్మా, ముందే అన్నయ్య చాలా అలసిపోయాడు, ఆకలి కూడా వేసింది, ఇప్పుడు ఇక్కడే నిలబడి మాట్లాడితే ఎలా? అన్నయ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, భోజనం చేస్తూ ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అంటూ హేమ భుజం పట్టుకుని ఆమెను సోఫాలో కూర్చోబెట్టాడు. నిలబడడమే కష్టంగా ఉన్న అర్జున్ హేమ మాట కూడా వినకుండా వెళ్ళలేక ఇక నొప్పిని దాచుకుంటూ ముఖం చిట్లించాడు. ఆశ్రయ్ హేమను అక్కడి నుండి తీసుకెళ్లిన తర్వాత అర్జున్ నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని మెల్లగా తన గది వైపుకు నడిచాడు. అతను పైకి వెళ్ళేంత వరకు అతన్ని గమనిస్తున్న ఆరోహికి ఆశ్రయ్, అర్జున్ ఏదో విషయం దాచిపెడుతున్నారని అనుమానం కలిగింది. ఏం జరిగిందో తెలుసుకోవాలని అతని వెంటే గదికి వెళ్ళింది. ధైర్యం కూటగట్టుకుని లోపలికి వెళ్ళేసరికి అర్జున్ అల్మారాలో నుంచి డ్రెస్ తీసుకుంటున్నాడు. కింద నుంచి ఎంతో ధైర్యంగా వచ్చిన ఆమెకు ఇప్పుడు అతని ఎదుటికి వెళ్ళే ధైర్యం లేక తలుపు దగ్గర నిలబడిపోయింది. డ్రెస్ తీసుకుని బాత్రూంకి వెళ్ళడానికి తిరిగిన అర్జున్ తలుపు దగ్గర తనని చూస్తూ నిలబడి ఉన్న భార్యని చూసి, లోపలికి రావాలంటే ఏమైనా దక్షిణ ఇచ్చి పిలవాలా అని సరదాగా అన్నాడు. వెంటనే తలెత్తి అతని ముఖం చూసిన ఆరోహికి తను ఎందుకు వచ్చానో కూడా మర్చిపోయింది. అది భోజనానికని చెప్పబోయి మళ్ళీ తలదించుకుంది. ఆమె అమాయకత్వం చూసి చిరునవ్వు నవ్విన అర్జున్, అలాగే నిలబడు, నువ్వెందుకు వచ్చావో గుర్తొచ్చిన తర్వాత చెప్పు అంటూ డ్రెస్ తీసుకుని బాత్రూంకి వెళ్ళాడు. బాత్రూమ్ తలుపు గట్టిగా మూసిన శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆరోహి తన తలపై తానే మెల్లగా కొట్టుకుని, ఇవాళ కూడా వీరిని చూసిన వెంటనే ఎంత ధైర్యంగా వచ్చానో, మళ్ళీ భయపడి అడగాల్సిన మాటలని మర్చిపోయాను అంటూ నవ్వుకుంది. తర్వాత కిందకు వచ్చి డైనింగ్ టేబుల్పై అన్నీ సిద్ధం చేసి అందరూ కూర్చున్నాక తన గది నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన అర్జున్ని చూసి, లేదు, ఈవేళ వీరు ఎప్పట్లా లేరు, ఏం జరిగిందో తప్పకుండా తెలుసుకోవాలి, వీరిని అడిగితే చెప్పరు, ఆశ్రయని అడుగుదామని నిర్ణయించుకుంది. ఇక అందరికీ భోజనం వడ్డిస్తూ ఉండగా తన ప్లేట్లో పెట్టుకున్న భోజనాన్ని కూడా అర్జున్ సరిగ్గా తినకుండా అలా కలుపుతూనే ఉన్నాడు. ఆశ్రయ్ ఆశ్రయ్ అర్జున్ ఇద్దరు కళ్ళతోనే ఏదో మాట్లాడుకుంటూ ఉండడం కూడా ఆరోహి దృష్టికి వచ్చింది. అప్పటి వరకు ఉన్న చిన్న అనుమానం ఇప్పుడు నిజమేనని ఆమెకు అనిపించింది. ఎలాగైనా సరే ఈ విషయం తెలుసుకోవాలని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలని అనుకుంది. ఇక ఎక్కువసేపు కూర్చోలేకపోయిన అర్జున్ ఈరోజు చాలా కాఫీ తాగాలని చెప్పి సరిగ్గా భోజనం చేయకుండానే సగం తిని చేతులు కడుక్కుని లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన దిశగానే చూస్తూ ఉన్న ఆరోహిని హేమ పిలుపు ఈ లోకంలోకి తీసుకొచ్చింది. ఆరు, అతను ఎప్పుడు ఇలానే అమ్మా, ఆఫీస్లో పని ఎక్కువైతే భోజనం చేయడు, కాఫీతోనే గడిపేస్తాడు, నువ్వు కూర్చుని భోజనం చేయి అంటూ బలవంతంగా కూర్చోబెట్టింది. హేమ మాట కోసం ఆరోహి కూడా కొద్దిగా భోజనం చేసింది. తర్వాత పాత్రలన్నీ క్లీన్ చేసి వంటగదిని క్లీన్ చేసి భోజనం సరిగ్గా చేయలేదు. కనీసం పాలైనా తాగాలి అనుకుని పాలు వేడి చేసి గ్లాసులో పోసుకుని గదికి వెళ్ళింది. అప్పుడే ఆశ్రయ్ అర్జున్ గది నుంచి బయటకు వస్తూ ఉండడం చూసి ఆశ్చర్యంగా అతని వైపుకి చూసింది. అది, వదినా, అన్నయ్య దగ్గర ఒక ఫైల్ ఇచ్చాను, అదే తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు. ఆరోహి ఇంకేదో అడగబోతూ ఉండగానే ఇంకెక్కడే ఉంటే దొరికిపోతాను అనుకున్న ఆశ్రయ్ గుడ్ నైట్ వదినా అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
ఏమైంది వీళ్ళిద్దరికీ? ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇద్దరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఫైల్ తీసుకెళ్ళానంటున్నాడు. కానీ అతని చేతిలో ఒక ఫైల్ కూడా లేదే. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఇంట్లో వాళ్ళకు ఏదో విషయం దాచుతున్నారు తెలియకుండా అని అనుకుంటూ గదిలోకి వెళ్ళింది ఆరు. ఇక అప్పటికే అర్జున్ పడుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, అది మీరు భోజనం సరిగ్గా చేయలేదు కదా! అందుకే ఈ పాలు తీసుకొచ్చాను. ప్లీజ్ వద్దనకండి అని మెల్లగా అంది. అతను వెంటనే కళ్ళు తెరిచి ఆమె వైపుకు చూశాడు. ఆమె ఎంతో ముద్దుగా మాట్లాడుతూ ఉండడంతో, సరే అక్కడ పెట్టు అంటూ నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ఆమె ఇచ్చిన పాలల్లో సగం తాగి, చాలు తీసుకో అంటూ గ్లాస్ తిరిగి ఆమె చేతిలో పెట్టాడు. ఇంకొంచెం ఉంది, ప్లీజ్ మొత్తం తాగేయండి అని ఆరుహి బతిమాలింది. అర్జున్ ఆమె చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టి మిగిలిన పాలను ఆమెకే తాగించాడు. అతని చేష్టతో బొమ్మలా నిశ్శబ్దంగా కూర్చున్న ఆరోహి చెంపపై చిన్న ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా తేరుకున్న ఆరోహి అతని ముఖం వైపుకు చూసి సిగ్గుతో ఎర్రబడిపోయి డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి పరిగెత్తింది. ఇక చిరునవ్వుతో అర్జున్ దిండు మీద తలపెట్టి పడుకోగానే క్షణాల్లోనే నిద్రపోయాడు. డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చిన ఆరోహి అతని ముఖం వైపుకు చూసింది. అప్పటికే అతను గాఢ నిద్రలో ఉన్నాడు. ఏంటి ఈ రోజు ఎంత తొందరగా నిద్రపోయారు? అమ్మ చెప్పినట్టే నిజంగా ఆరోగ్యం బాగోలేదేమో అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి నుదుటిపై చేయి వేసింది. అయ్యో! జ్వరం మాత్రం లేదులే అని నిట్టూర్చింది. అతను నిద్రలోనే ఉన్నాడన్న ధైర్యంతో అతని నుదుటిపై పడిన జుట్టుని వెనక్కి జరిపి మెల్లగా అతని నుదుటిపై ముద్దు పెట్టింది. అలా పెట్టగానే ఒక్కసారిగా వెనక్కి జరిగి సిగ్గుతో 2 చేతులతో తన ముఖాన్ని కప్పుకుంది ఆరు. మళ్ళీ చూసేసరికి అతను ఇంకా నిద్రలోనే ఉన్నట్టు కనిపించడంతో ఊపిరి పీల్చుకొని అతని కాళ్ళ దగ్గర ఉన్న బెడ్‌షీట్ తీసి కప్పి లైట్లు ఆపి అతని పక్కకే వచ్చి పడుకుంది. లైట్లు ఆఫ్ చేసిన బాల్కనీ నుంచి వస్తున్న వెన్నెల గది మొత్తం పరుచుకుంది. ఆ వెలుగులో అర్జున్ ముఖం ఆమెకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అతని ముఖాన్ని చూస్తూ పడుకున్న ఆరోహికి ఎప్పుడు నిద్ర పట్టిందో తనకి తెలీదు. అర్ధరాత్రి సమయంలో బాల్కనీ నుంచి వీస్తున్న చల్లటి గాలికి ఆరోహికి మెలకువ వచ్చింది. కళ్ళను పూర్తిగా తెరవకుండానే బెడ్‌షీట్ కోసం చేతులతో తడుముకుంటుంటే తన పక్కనున్న మంచం ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. తన పక్కనున్న మంచం ఖాళీగా ఉందనే భావన కలగడంతో ఆరోహి వెంటనే కళ్ళు తెరిచింది. అర్జున్ ఎక్కడా కనిపించలేదు. వెంటనే లేచి కూర్చుంది. అరే! ఈ సమయానికి ఈయనెక్కడికి వెళ్లారు అని గడియారం చూసింది. అప్పటికే రాత్రి 2 గంటలయ్యింది. బాల్కనీ తలుపు తెరిచి ఉండడం చూసి ఇక అర్జున్ కూడా అక్కడే ఉన్నాడని అర్థమైంది. ఆమె కూడా మెల్లగా బాల్కనీ వైపుకు నడిచింది. ఆరోహి మేల్కొని వస్తుందని ఏమాత్రం ఊహించని అర్జున్ తన షర్ట్ తీసి సిగరెట్ కాలుస్తూ చల్లని గాలిని తన ఒంటిపై తాకనిస్తూ ఆకాశం వైపుకు చూస్తూ కూర్చున్నాడు. అతను అక్కడ అలా సిగరెట్ కాలుస్తూ ఉండడం ఆ పొగ ద్వారానే ఆరోహికి తెలిసింది. ఇక మెల్లగా అర్జున్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి బాల్కనీలోకి వచ్చిన ఆమెకు ఇక తన వైపుకు వెనక్కి తిరిగి కూర్చున్న అర్జున్ కనిపించాడు. ఇక నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి అతని ఎదుట నిలబడి, ఏమండి నిద్ర రావట్లేదా? ఈ చలిలో ఇలా ఎందుకు కూర్చున్నారు అని అడగబోయింది. అంతలోనే ఆమె చూపు అతని భుజంపై పడింది. వెంటనే అర్జున్ ఒక్కసారిగా లేచి నిలబడి ఆమెకు కనిపించకుండా తన భుజాన్ని షర్ట్‌తో కప్పేశాడు. ఆమె నా భుజాన్ని చూసేసిందేమో అన్న ఆందోళనతో ఆరోహి ముఖం వైపుకి చూశాడు. మరి అర్జున్‌కి అసలు ఏమయ్యింది అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.